హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా మార్నింగ్ పూజ అయితే వ్లాగ్ చూపించబోతున్నాను. 4:30 నుంచి 8 వరకు వ్లాగ్ అయితే తీసాను అనమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అని చెప్పడానికే ఈ వ్లాగ్ అయితే తీసాను అనమాట. ఎందుకు అనేది అయితే మన వ్లాగ్లో కంటిన్యూషన్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, కానీ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ మ్యాటర్ ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. వీడియోని కూడా చెప్పచ్చు యూట్యూబ్లో. ఎందుకంటే అసలు నిజం చెప్పాలంటే యూట్యూబ్ చేయాలని చాలా కష్టం అయిపోతుంది అనమాట. అది మనీ రావడం సంగతి పక్క పెట్టి పెట్టు, కానీ దాని గురించి వచ్చే యూట్యూబ్ వాళ్ళు పెట్టే కండిషన్స్ మాత్రం చాలా రిస్క్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను నిన్న వన్ డే అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సండే షార్ట్ వీడియో పెట్టాను, మళ్ళీ మండే అయితే 2 o'clock అప్లోడ్ చేయాలి కదా, అప్లోడ్ చేయలేదనమాట. మళ్ళీ మండే నేను అప్లోడ్ చేశాను, మండే కూడా అప్లోడ్ చేయలేదు. నిన్న అప్లోడ్ చేశాను వీడియోను. అసలు ఎందుకో ఏమో 2 days వీడియో పెట్టలే కదా, వాచ్ అవర్ మొత్తం అంటే అన్కంప్లీట్ అయిందనమాట. అసలు ఉన్న వాచ్ అవర్ కంటే మొత్తం తగ్గిపోయింది నా వాచ్ టైం అయితే. నాకు ఇవాళ చూసుకున్నప్పటి నుంచి అయితే నిజంగా చెప్పాలంటే పిచ్చి లేచిపోతుంది అనమాట. వచ్చిన వాచ్ టైం కూడా అనేసి మొత్తం తీసేస్తున్నాడు యూట్యూబ్ వాడు. మరి ఎందుకు తీసేస్తున్నాడో తెలియట్లేదు. నేనైతే మ్యాక్సిమం నా వ్లాగింగ్ పరంగా అయితే నేను చూస్తే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయను, వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టాను. నాకు వచ్చిన యూస్ అయినా పర్లేదు, నాకు వచ్చిన వాచ్ టైం అయినా పర్లేదు, స్లోగా కంటిన్యూషన్గా 1 month నుంచి 2 months ఒక 1 month కంటిన్యూషన్ డైలీ పెడదామని నేను ఫిజికల్ నా మైండ్ అనుకొని నేను ఫిక్స్ అయితే, యూట్యూబ్ వాళ్ళు పెట్టే కండిషన్స్కి ఏమో నాకు ఉన్న వాచ్ అవర్ తగ్గిపోయేసరికి వాళ్ళ పొద్దున చూసుకుంటే నిజం చెప్పాలంటే నాకు నైట్ నేను చూసుకునేసరికి పిచ్చి లేచిపోతుంది అనమాట. మళ్ళీ ఈ 2 days నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయాలంటే మెయిన్ థింగ్, నా ఫోన్ అనేది మొత్తం హ్యాంగ్ అయిపోయింది. ఫోన్లోకి కొంచెం వాటర్ వెళ్ళి స్క్రీన్ అది మంచిగా ఉండే ఫోన్ సడన్గా ఖరాబ్ అయిపోయింది అనమాట. దానివల్ల నేను వీడియోస్ ఇంకా పెట్టలేదు. ఇప్పుడు చూస్తున్నారు వీడియోస్లో. ఇదొక పెద్ద ప్రాబ్లం. ఫోన్ వచ్చింది, బాగా చేయించుకున్నాను, ఇక్కడ నుంచి అయినా కంటిన్యూషన్గా పెడతామనేసరికి ఇక్కడ ఏమైందంటే నా మొబైల్ స్క్రీన్ అనేది కెమెరా అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట. టచ్ చేయించాడు, కానీ ఎందుకో తెలియదు నాకు అసలు కెమెరా అనేది క్లారిటీ అస్సలు పోయిందనమాట. ఇది కూడా ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం క్లియర్ చేశాను కాబట్టి కొంచెం ఇలా కనబడుతుంది. అసలు నార్మల్ కెమెరాలో చెత్త ఫోన్ కంటే అద్మానం ఉందన్నమాట నా ఫోను. ఇక నేనైతే ఈ బాధలు, భారీ కష్టాలు, నష్టాలు అయితే భరించలేనండి. యూట్యూబ్ వాడు ఇచ్చే డబ్బులకి ఏమో ఆశపడి నేను పొద్దున్న లేసి ఎప్పుడో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వీడియో పెట్టి, కెమెరా పెట్టి, ఇలా పెట్టి అలా పెట్టి, వాయిస్ ఎడిటింగ్స్ ఇవన్నీ చేయడం కష్టం అయిపోతుంది నిజం చెప్పాలంటే. మళ్ళీ యాక్చువల్లీ అన్నీ సెట్ అయిపోతున్నాయి, మంచిగానే తీద్దాం క్లియర్గా అనే టైంలోనేమో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది అనమాట. నేను అనుకున్నాను మంచిగా కొంచెం మన ఛానల్ గ్రోత్ అయ్యే టైంలో వస్తుంది కదా, మానిటైజేషన్ అయినాక మంచి మొబైల్ కొనుక్కోవాలి అనేసి ఇంకా క్లారిటీ కొనుక్కోవాలని నేను అని అనుకుంటే, క్లారిటీ కాదు, ఉన్న క్లారిటీ పోయి నాకు నాకు ఈ యూట్యూబ్ కోసం ఇంకెక్కువ నేనే పెట్టవలసి వస్తుందన్నమాట. మనీ రావడం అయితే రావట్లేదు, కానీ నేనైతే యూట్యూబ్ కోసం అయితే పిచ్చ మనీ పెడుతున్నాను. అది నాకు పాయింట్ ఆఫ్లో బాగా అర్థమైపోయింది అనమాట. ఇక్కడ నుంచి అయితే నేను యూట్యూబ్లో అయితే మనీ అస్సలు పెట్టద్దలుచుకున్నాను. వీడియోస్ కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ వాడే పెట్టే కండిషన్స్, మన ప్రాబ్లమ్స్, మన ఫోను, అమ్మ ఏంటండి ఇవన్నీ అసలు నిజం చెప్పాలంటే. ఇలాంటివి ఏమైనా మీకు ఉన్నాయా ప్రాబ్లమ్స్? నిజం చూసుకోండి ఒకసారి. మీ వాచ్ టైం కూడా మీకు ఏమైనా తగ్గిపోతుందా? నాకైతే నిజంగా 2 days నుంచి తగ్గిపోయింది. నాకు 1500 ఉండే వాచ్ ఎవరు ఏకదమ్ 200 తగ్గిపోయింది అనమాట. అట్లా ఎట్లా తగ్గిపోతుంది చెప్పండి అసలు. 200 తగ్గి అసలు ఏ వాచ్ అవర్ తక్కువ వస్తుంది అని బాబు నేను కంగారు పడుతుంటే, అది వాచ్ అవర్ 200 తగ్గిపోయింది. అప్పుడు ఆ 200 కోసం నేను ఇంకెన్ని మంత్స్ వ్లాగింగ్ బూస్ట్ అయ్యానో తెలియదు. మ్యాక్సిమం కంటెంట్ ఉన్న వ్లాగ్సే పెడదామని నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ వ్లాగ్సే పెడుతున్నాను. వేరే వాళ్ళ కంటెంట్ అయితే యూజ్ చేయట్లేదు, వేరే వాళ్ళ టాపిక్స్ మాట్లాడట్లేదు. అసలు ఎందుకేమో తెలియదు. అందుకే నేను ఒక డిసిషన్ అయితే తీసేసుకుందాం అనుకుంటున్నా. హ్యాపీగా యూట్యూబ్ ఏదో కానీ పొద్దున్న లేసి ఎప్పుడో కెమెరా పెట్టి, ఇటు పెట్టి, ఆ ట్రైపాడ్ పెట్టి, డబ్బులు పెట్టి ఇవన్నీ పెట్టే తంటాల కంటే యూట్యూబ్ మానేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని బుక్కెడు తిని పడుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి అయితే నేనైతే వ్లాగ్స్ చెయ్యనండి. ఇదే నా లాస్ట్ టైం వ్లాగ్ అనుకోవచ్చు. ఇంకా 2 షార్ట్స్ ఉన్నాయి. ఆ 2 షార్ట్స్ అయితే ఇక పోస్ట్ చేసేస్తాను. ఇక మళ్ళీ వేరే అసలు ఇక వ్లాగింగ్ అనేది అయితే నేను తీయను అనమాట. అంత రిస్క్ వచ్చేస్తుంది వీడియోస్ మీద అయితే. మ్యాక్సిమం నా వీడియోస్ 400 పైన ఉన్నాయి. నాకున్న నా ఫాలోవర్స్ ఏమో 3623 మంది ఉన్నారు.
30 మంది వచ్చారు నిన్నటికి. రోజు సబ్స్క్రైబర్లు వస్తే సరిపోదండి, మన ఛానల్ కూడా బూస్టప్ చేసుకోవాలి. యూట్యూబ్ వాడు కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ జనరేషన్లో చెప్పాలంటే చాలామంది యూట్యూబ్ మీద ఆధారపడదాం, ఏదో ఒకటి ప్రతి ఒక్కరు అనుకునే మనీ పర్పస్గా అనుకునే చేస్తారు. కానీ ఉన్న వీడియోస్ కన్నా లేని వీడియోస్ కూడా మ్యాక్సిమం చెప్పాలంటే యూట్యూబ్ వాడు కూడా కొంచెం ప్రొవైడ్ చేయాలి. ఎవరి వీడియోస్ ఎక్కువగా బూస్టప్ చేయాలి, ఎవరి చేయొద్దని మ్యాక్సిమం వాళ్ళకి తెలియట్లేదో తెలుస్తుందో నాకు తెలియదు. కానీ మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే అమ్మాయిలైతే మ్యాక్సిమం యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ సంపాదించుకుందాం అనే వాళ్ళకైతే నో యూజ్ అని చెప్తాను. ఎందుకంటే వాడు ప్రతి ఒక్కదానికి కండిషన్ పెడుతున్నాడు అనమాట. షార్ట్స్లో మ్యూజిక్ వాడద్దు, ఇప్పుడు మనం ఇందులో వ్లాగ్లలో అయితే ఒక మ్యూజిక్ యూట్యూబ్ వాడు ఇచ్చే లైబ్రరీ ఆడియో పెడతాం కదా, అది కూడా వాడద్దని కాపీరైట్ కానీ క్లైమ్స్ కానీ ఇస్తున్నాను అనమాట. ఇంకా అది వాడండి ఇది వాడండి, న్యాచురల్గా మన వ్లాగ్స్ ఎలా వెళ్తాయండి. కొంచెం మనకు అట్రాక్టివ్గా ఉండాలంటే కొంచెం మ్యూజిక్ అయినా సపోర్ట్ చేయాలి కదా, కొంచెం మన వ్లాగింగ్ అయినా బూస్టపింగ్ చేయాలి కదా. అసలు ఏది చేయనప్పుడు మనము కొంచెమైనా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే పెద్ద అసలు రిస్క్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నాకు ఇది 4 years నుంచి నాకు అనుభవం అయింది. మ్యాక్సిమం నా 4,000 మంది, నా 4,000 వీడియోలు 3,600 సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, అయినా కానీ నా ఛానల్ ఎందుకు బూస్టప్ అవ్వట్లేదో అసలు నాకే తెలియట్లేదు. ఇక్కడ నుంచి అయితే నేను ఇక వీడియోస్ తీయద్దని అనుకుంటున్నాను. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి, కింద కామెంట్ కూడా చేయండి. మీకు ఇలాంటి కామెంట్స్ ఉంటే చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయండి.